పాకిస్తాన్ గురించి ఆలోచిస్తే టెర్రరిజం, పేదరికం, రాజకీయ సంక్షోభం ఇవే గుర్తుకొస్తాయి. కానీ ఒకప్పుడు పాకిస్తాన్ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉండేది. ఇండియా, పాకిస్తాన్ రెండు దేశాలు 1947 తర్వాత ఒకేసారి వాటి ప్రయాణాన్ని ప్రారంభించాయి. 1960లో పాకిస్తాన్ అభివృద్ధిలో ఇండియా కన్నా ముందుంది. ఇండస్ట్రియలైజేషన్స్, ఎక్స్పోర్ట్స్ విషయంలో పాకిస్తాన్ ఏకంగా అమెరికాతో పోటీపడింది. ఆ రోజుల్లో పాకిస్తాన్ ఆసియాలోనే లార్జెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనామీగా ఉండేది. ఇంకా చెప్పాలంటే ఆ రోజుల్లో 6.8% గ్రోత్ రేట్తో పాకిస్తాన్ దూసుకుపోయింది. అదే ఇండియా విషయానికి వస్తే 1970లో ఎమర్జెన్సీ, బలవంతంగా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు, ఆ తర్వాత నిలకడలేని ప్రభుత్వాలు, 1980లో దేశ ప్రధానిని కాల్చి చంపడం, 1990ల మొదట్లో మరో ప్రధాని హత్య, ఇలాంటి విషయాల వల్ల 1990లో ఇండియా తీవ్రమైన ఫైనాన్షియల్ క్రైసిస్ని ఎదుర్కొంది. ఎలా చూసినా పాకిస్తాన్ గతం భారత్ కన్నా గొప్పగానే ఉంది. కానీ పాకిస్తాన్లో పరిస్థితులు ప్రస్తుతం మాత్రం పూర్తి తలకిందులయ్యాయి. ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంటే ఇండియా మాత్రం అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడుతుంది. ప్రపంచ దేశాలన్నీ ఇండియాతో స్నేహం చేయడానికి ఇష్టపడుతుంటే పాకిస్తాన్ని పలకరిస్తే ఎక్కడ అప్పు అడుగుతుందో అని ఇతర దేశాలు పాకిస్తాన్ని పట్టించుకోవడమే మానేశాయి. ఇక IMF లాంటి సంస్థలైతే ఏకంగా పాకిస్తాన్ని చీకొడుతున్నాయి. నేడు పాకిస్తాన్కి ఇలాంటి పరిస్థితి రావడానికి పాకిస్తాన్ నాయకులు, వారి విధానాలే కారణం. పాకిస్తాన్ మిలిటరీకి ఆ దేశ అధ్యక్షుడు సైతం భయపడాల్సిందే. ఎందుకంటే మిలిటరీ ఎప్పుడు ప్రభుత్వానికి ఎదురు తిరుగుతుందో వారికి తెలియదు. ఎన్నికల్లో గెలవడం, అధికారంలోకి రావడం మాత్రమే అక్కడి నాయకుల లక్ష్యం. దేశం, దాని అభివృద్ధి లాంటివి వారికి నిర్లక్ష్యం. అందుకే పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభాన్ని అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాలను మీకు తెలిపే ప్రయత్నం చేయబోతున్నాము. అసలు పాకిస్తాన్ ఎదుర్కొంటున్న ఈ పరిస్థితికి కారణం ఎవరు, కారణాలు ఏంటి, పాకిస్తాన్ ప్రభుత్వం మీద అక్కడి సైన్యానికి ఎందుకు కంట్రోల్ ఉంటుంది, ఒకప్పుడు డెవలప్మెంట్లో దూసుకుపోయిన పాకిస్తాన్ ఎందుకు నేడు ఇంతలా పతనమైంది, అసలు పాకిస్తాన్ ఇండియాతో పోటీ పడగలదా లేదా, ఇలా చాలా ముఖ్యమైన విషయాల్ని మీ అందరికి అర్థమయ్యే రీతిలో చాలా సులభంగా వివరిస్తాను. వీడియో చాలా బాగుంటుంది, ఎండ్ వరకు మిస్ కాకండి. అండ్ పాకిస్తాన్ పతనం అవడానికి కారణాలు ఏంటి, మీకు అనిపించిన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్లో పంచుకోండి. అండ్ ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. కర్ణుడి చావుకి 100 కారణాలు అంటారు. కానీ పాకిస్తాన్కి ఈ గతి పట్టడానికి ముఖ్యంగా 3 కారణాలు. అవేంటి, అవి ఎలా పాకిస్తాన్ని నాశనం చేసాయనేవి ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, మిలిటరీ రూల్. ఎస్, పాకిస్తాన్ పతనం కావడానికి ప్రధాన కారణం అక్కడి మిలిటరీ రూల్. 1947లో స్వాతంత్రం తర్వాత దేశం 2గా విడిపోయిన తర్వాత ఇండియా, పాకిస్తాన్ రెండు దేశాల్లో పేదరికం ఉంది. రెండు దేశాలు అభివృద్ధిలో వెనకబడే ఉన్నాయి. దాంతో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వాలకి పరిపాలనాపరమైన ఇబ్బందులు వచ్చాయి. సింపుల్గా చెప్పాలంటే 1947లో రెండు దేశాల దుస్థితి ఒకే రకంగా ఉండేది. కానీ పాకిస్తాన్ చేసిన అతిపెద్ద తప్పు వాళ్ళ ఆర్మీకి కావలసిన దానికన్నా ఎక్కువ ఫ్రీడమ్ ఇవ్వడమే. ఇండియా 1950లోనే, అంటే స్వాతంత్రం వచ్చిన 3 సంవత్సరాల్లోపే రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చింది. డెమోక్రాటిక్ పద్ధతిలో ఎన్నికలు కూడా జరిగాయి. కానీ పాకిస్తాన్కి తమ రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకురావడానికి 9 సంవత్సరాలకు పైగా సమయం పట్టింది. 1956లో పాకిస్తాన్లో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈలోపే, అనగా 1947 నుంచి 1958 మధ్య పాకిస్తాన్లో 7 అధ్యక్షులు మారారు. ఇక 1958లో పాకిస్తాన్కి ఇస్కందర్ మిర్జా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇలా వరుసగా నాయకులు మారుతూ రావడంతో పాకిస్తాన్లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. దాంతో మరొక రాజకీయ నాయకుడికి అధ్యక్ష పదవి ఇవ్వడం ఇస్కందర్ మిర్జాకు ఇష్టం లేదు. దాంతో ఈ ప్రెసిడెంట్ మాస్టారు డాక్ట్రైన్ ఆఫ్ నెసెసిటీ అనే సిద్ధాంతం ద్వారా ఏకంగా పాకిస్తాన్ రాజ్యాంగాన్ని రద్దు చేసి మార్షల్ లా విధిస్తున్నట్టు ప్రకటించాడు. మార్షల్ లా అంటే సైన్యానికి అధికారాలను కట్టబెట్టడం. 1958 అక్టోబర్ 7న ఈ మార్షల్ లాకు అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ అయిన ఆయూబ్ ఖాన్ని చీఫ్గా నియమించాడు. కానీ కొన్ని రోజుల్లోనే ఆయూబ్ ఖాన్ ఏకంగా ఇస్కందర్ మిర్జాను రాజీనామా చేయాలని బలవంతం చేయడం మొదలుపెట్టాడు. ఇలా తరచుగా మారుతున్న అధ్యక్షులు, స్థిరమైన పరిపాలన లేకపోవడం, ఇవన్నీ చూసిన ప్రజలకు కూడా అధికారం సైన్యం చేతిలోనే ఉండాలని కోరుకున్నారు. దాంతో 1958 అక్టోబర్ 27న ఇస్కందర్ మిర్జా రాజీనామా చేశాడు. దాంతో జనరల్ ఆయూబ్ ఖాన్ పాకిస్తాన్కి అధ్యక్షుడయ్యాడు. అలా తొలిసారిగా పాకిస్తాన్లో మిలిటరీ రూల్ అమల్లోకి వచ్చింది. నిజానికి పాకిస్తాన్ రాజ్యాంగంలో ఎక్కడ డాక్ట్రైన్ ఆఫ్ నెసెసిటీకి సంబంధించిన విషయాలు లేవు. అంటే ప్రభుత్వం మీద మిలిటరీ తిరుగుబాటు చేయడం అనేది ఒక రకంగా చట్టవిరుద్ధమే. కానీ పాకిస్తాన్ న్యాయ వ్యవస్థ మిలిటరీ తిరుగుబాటుకు చట్టబద్ధతను కల్పించింది. పాకిస్తాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 199 ద్వారా
పాకిస్తాన్ న్యాయ వ్యవస్థకు కొన్ని అధికారాలను కల్పించింది. ఆర్టికల్ 199 ప్రకారం న్యాయ వ్యవస్థకు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో తీసుకునే చర్యల్ని సమర్థించే అధికారం ఉంటుంది. కాబట్టి దేశ మనుగడ, ప్రజల ప్రయోజనం, ప్రభుత్వాన్ని నడిపించే ఉద్దేశంతో మాత్రమే అత్యవసరంగా మిలిటరీ తిరుగుబాటు చేయాల్సి వచ్చిందని పాకిస్తాన్ సుప్రీంకోర్టు డాక్ట్రిన్ ఆఫ్ నెసెసిటీని సమర్థించింది. దాంతో ఆయుబ్ ఖాన్ ప్రభుత్వానికి మిలిటరీ తిరుగుబాటుకి లీగల్గా ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. ఇక 1958 నుంచి 1969 వరకు 11 ఏళ్ల పాటు ఎలాంటి ఎన్నికలు లేకుండా ఆయుబ్ ఖాన్ మిలిటరీ సహాయంతో పాకిస్తాన్ ప్రెసిడెంట్గా కొనసాగాడు. పాకిస్తాన్ చరిత్రలో జరిగిన ఈ సంఘటన ఆ దేశ సైన్యానికి అపరిమితమైన అధికారాలను ఇచ్చింది. పాకిస్తాన్ ప్రభుత్వంలో సైనిక జోక్యాన్ని మరింత పెంచింది. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగా ఉంది. ప్రజా ప్రయోజనం కోసం, ప్రభుత్వ మనుగడ కోసం, దేశ అస్తిత్వం కోసం అంటూ ఎప్పుడు రాజకీయ ఒడిదుడుకులు వచ్చినా ప్రభుత్వాన్ని కంట్రోల్లోకి తీసుకోవడానికి పాక్ ఆర్మీ సిద్ధంగా ఉంటుంది అని 1977లో ఇదే జరిగింది. 1977లో జల్పీకర్ అలీ భుట్టో మీద తిరుగుబాటు జరిగింది. దాంతో జనరల్ జియా ఉల్ హక్ ప్రెసిడెంట్ అయ్యాడు. ఆ తర్వాత 1999లో కార్గిల్ యుద్ధం తర్వాత నవాబ్ షరీఫ్ మీద తిరుగుబాటు చేసి జనరల్ పర్వేజ్ ముషారఫ్ ప్రెసిడెంట్ అయ్యాడు. ఇలా పాకిస్తాన్ ప్రభుత్వం మీద సైన్యం ఒక కన్ను వేసి ఉంచుతుంది. రాజకీయంగా పరిస్థితులు కాస్త అటు ఇటు అయినా అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి సైన్యం ఏమాత్రం వెనుకాడదు. కాబట్టి ఏ దేశానికైనా ప్రభుత్వం మాట వినే సైన్యం ఉండాలి. కానీ పాకిస్తాన్లో మాత్రం ప్రభుత్వమే సైన్యం మాట వినాలి. కాబట్టి పాకిస్తాన్లో ఎప్పుడు సైన్యం తిరుగుబాటు చేస్తుందో ఆ ప్రభుత్వానికి తెలీదు. ఇలా పాకిస్తాన్ ప్రభుత్వానికి ఒకవైపు సైన్యం నుంచి థ్రెట్, మరోవైపు రాజకీయ పార్టీల నుంచి, నాయకుల నుంచి థ్రెట్. ఇలా పాక్ రాజకీయ సంక్షోభాల గురించి మాట్లాడుకోవాలంటే చాలాసేపే పడుతుంది. అందుకే సింపుల్గా చెప్పాలంటే ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రధానమంత్రి పాకిస్తాన్లో పూర్తి 5 ఏళ్ల పాటు తన ప్రభుత్వాన్ని సజావుగా నిర్వహించలేదు. ఈ ఒక్క ఉదాహరణ చాలు పాకిస్తాన్లో ప్రభుత్వాలు ఎంత స్థిరంగా ఉంటాయో అర్థం చేసుకోవడానికి. ఇలా దేశంలో స్టేబుల్ గవర్నమెంట్ లేనప్పుడు అక్కడ పరిపాలన సజావుగా సాగదు. దాంతో పాలసీ మేకింగ్లో ఇబ్బందులు వస్తాయి. ఆ దేశానికి ఇన్వెస్ట్మెంట్స్ రావు, ఇండస్ట్రీస్ రావు. దాంతో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తగ్గుతాయి. కాబట్టి దేశ అభివృద్ధి వెనక్కి వెళ్తుంది. పాకిస్తాన్లో జరిగింది ఇదే. ఏ దేశంలోనైతే సుస్థిరమైన ప్రభుత్వాలు ఉంటాయో ఆ దేశంలో ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తాయి, కొత్త ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి, ప్రజల ఆదాయం పెరుగుతుంది. ప్రజలకు వస్తున్న ఆదాయాన్ని వారు తిరిగి మళ్ళీ వస్తువులు కొనడానికి, షాపింగ్ లేదా ట్రావెల్ చేయడానికి ఇలా చాలా విషయాల మీద ఖర్చు చేస్తారు. ఎప్పుడైతే ఇలా తన వద్ద ఉన్న డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారో ఆ దేశంలో బిజినెస్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. సర్వీస్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో మరింత డెవలప్ అవుతాయి. దీనివల్ల మళ్ళీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, దేశానికి కూడా ఆదాయం వస్తుంది. దీన్నే సైకిల్ ఆఫ్ ఎకనామిక్స్ అంటారు. సైకిల్ ఆఫ్ ఎకనామిక్స్ ఏ దేశంలోనైతే ప్రాపర్గా ఉంటుందో ఆ దేశంలో గ్రోత్ రేట్ ఎక్కువగా ఉంటుంది. ఈ విషయంలో పాకిస్తాన్ కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది. ఎవరైనా ఒక ఫారినర్ ఇన్వెస్టర్ పాకిస్తాన్కి వెళ్తే వారికి స్టేబుల్ గవర్నమెంట్, క్లియర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, లాంగ్ టర్మ్ పాలసీ, ప్రొటెక్షన్ ఆఫ్ లా ఇలాంటివి ఏవి పాకిస్తాన్లో కనిపించవు. అందుకే ఆ దేశంలో ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేసేందుకు ముందుకు రారు. ఇక పాకిస్తాన్ పతనానికి రెండో కారణం నెంబర్ 2 జియోపొలిటికల్ రిలేషన్స్ అండ్ ఫారెన్ పాలసీస్. 1970లో ప్రపంచంలోని డెవలప్ కంట్రీస్ అన్ని క్రూడ్ ఆయిల్ డిమాండ్ అర్థం చేసుకున్నాయి. దాంతో సోవియట్ యూనియన్ ఆయిల్ కోసం ఆఫ్ఘనిస్తాన్ ద్వారా వెస్ట్ ఆసియాలో ఉన్న పర్షియన్ గల్ఫ్ వరకు ఆక్రమించే ప్రయత్నం చేసింది. దాంతో సోవియట్ యూనియన్తో ఆఫ్ఘనిస్తాన్ పోరాటం చేయడం మొదలైంది. ఆ సమయాల్లో సోవియట్ యూనియన్ అడ్డుకోవడం కోసం అమెరికా ఇండైరెక్ట్గా ఆఫ్ఘనిస్తాన్కి సపోర్ట్ చేయడం మొదలుపెట్టింది. అమెరికా యొక్క ఈ ఆలోచనకి పాకిస్తాన్ కూడా తోడైంది. దాంతో అమెరికా $12 బిలియన్ ఖర్చు చేసేందుకు ముందుకొచ్చింది. కానీ అమెరికా తన డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఆ డబ్బుని పాకిస్తాన్ ISIకి ఇచ్చేది. దాంతో పాకిస్తాన్ అమెరికా చెప్పినట్టు ఆఫ్ఘనిస్తాన్ కోసం తాలిబాన్, అల్ ఖైదా, ముజాహిదీన్ లాంటి టెర్రరిస్ట్ గ్రూప్లను తయారు చేసింది. ఈ టెర్రరిస్ట్ గ్రూపులు సోవియట్ యూనియన్కి వ్యతిరేకంగా పోరాటం చేశాయి. మీకు గుర్తుందా? పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ ఈ మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. We are doing this dirty work for United States and Western countries for the past 30 years అని. ఈ స్టేట్మెంట్లో క్లియర్గా పాకిస్తాన్ కూడా వారి ఉగ్రవాదాన్ని అంగీకరించింది. అమెరికా మరియు వెస్టర్న్ కంట్రీస్ కోసం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నామని వారే చెప్పారు. ఇలా ఈ ఉగ్రవాదాన్ని పోషించడం పాకిస్తాన్లో 1970లోనే మొదలైంది. అయితే 1989లో సోవియట్ యూనియన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య యుద్ధం ఆగిపోయింది. దాంతో అమెరికా కూడా ఇక పాకిస్తాన్కి ఫండింగ్ చేయడం ఆపేసింది. మరి అమెరికా అండతో పాకిస్తాన్ తయారు చేసిన టెర్రరిస్ట్ గ్రూప్ల పరిస్థితి ఏంటి? వీరి దగ్గర ఆయుధాలు ఉన్నాయి, ఉగ్రవాదం తప్ప వీరికి మరొకటి తెలియదు. దాంతో ఆఫ్ఘనిస్తాన్ టెర్రరిస్టుల అడ్డాగా మారిపోయింది. పాము పాలు పోసి పెంచిన వాడిని కాటిస్తుంది అన్నట్టుగా ఒకప్పుడు అమెరికా అండతో పాకిస్తాన్ తయారు చేసిన అల్ ఖైదా అనే ఉగ్రవాద సంస్థ తిరిగి ఏకంగా అమెరికానే టార్గెట్ చేసింది. అందుకే బిన్ లాడెన్ 2001లో ట్విన్ టవర్స్ పై అటాక్ చేశాడు. ఈ దాడి తర్వాత
అమెరికా, పాకిస్తాన్ రెండూ కలిసి ఉగ్రవాదం మీద కలిసి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాయి. 1989 వరకు ఉగ్రవాదుల్ని తయారు చేయడానికి అమెరికా పాకిస్తాన్కి ఫండింగ్ చేసింది. కానీ 2001 తర్వాత ఉగ్రవాదులను చంపేయడానికి అమెరికా పాకిస్తాన్కి ఫండింగ్ చేయడం మొదలుపెట్టింది. దాంతో అమెరికా, పాకిస్తాన్ రెండూ కలిసి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ స్థావరాలని ధ్వంసం చేయడం మొదలుపెట్టారు. కానీ పాకిస్తాన్ ఇక్కడే దొంగ బుద్ధిని బయటపెట్టుకుంది. అదేంటంటే ఇటు అమెరికా ముందేమో ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు అమెరికా నుంచి $1 బిలియన్ సహాయాన్ని పొందుతూనే మరోవైపు అమెరికాకి తెలియకుండా ఉగ్రవాదులతో కూడా సంబంధాలు పెట్టుకుంది. పాకిస్తాన్ అంటేనే డబల్ గేమ్ నా కొడుకులు. అమెరికాకి ఈ విషయం చాలా లేటుగా అర్థమైంది. దాంతో ఇక పాకిస్తాన్తో కలిసి పనిచేయడం కరెక్ట్ కాదని అర్థమయ్యి అల్-ఖైదా ఉగ్రవాద సంస్థ నాయకుడైన ఒసామా బిన్ లాడెన్ని చంపేందుకు స్కెచ్ వేసింది. అయితే లాడెన్ని చంపేందుకు మొదలుపెట్టిన ఈ ఆపరేషన్లో వీరికి తెలిసింది ఏంటంటే బిన్ లాడెన్ పాకిస్తాన్లోనే ఉన్నాడు అని తెలిసి అమెరికా కూడా ఆశ్చర్యపోయింది. 2002 నుంచి 2011 వరకు ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి అమెరికా పాకిస్తాన్కి $33.4 బిలియన్ సహాయం చేసింది. అమెరికా నుంచి ఇంత భారీ సహాయం పొంది మళ్ళీ ఉగ్రవాదులతో కూడా పాకిస్తాన్ ఎలా సంబంధాలు పెట్టుకుంటుంది అని మండిపోయిన అమెరికా రహస్యంగా పాకిస్తాన్లో దాక్కునున్న బిన్ లాడెన్ని అమెరికా తన ఆర్మీ ద్వారా చంపేసింది. ఈ ఆపరేషన్ వల్ల పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తుందన్న విషయం ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. ఇక అమెరికా కూడా పాకిస్తాన్ బుద్ధి అర్థమయ్యాక ఫండింగ్ చేయడం ఆపేసింది. దాంతో ప్రపంచం ముందు పాకిస్తాన్ పరువు మొత్తం పోయింది. ఉగ్రవాదులను ప్రోత్సహించే దేశంగా పాకిస్తాన్కి బలమైన ముద్ర పడింది. వీళ్ళు అమెరికాతోనే ఆటలాడారు, మనం ఒక లెక్క అనే అభిప్రాయం వేరే ఇతర దేశాలకు వచ్చింది. దాంతో చైనా, టర్కీ, యుఏఈ లాంటి పాకిస్తాన్తో అవసరం ఉన్న దేశాలు తప్ప మరే ఇతర దేశం పాకిస్తాన్ని దగ్గరకు కూడా రానివ్వకుండా పరిస్థితి తయారైంది. పాకిస్తాన్ పతనానికి ఇది కూడా కారణమే. ఇక పాకిస్తాన్ని పాతాళం వరకు పడేసిన మరో ప్రధానమైన అంశం ఫ్రీ బైస్ అంటే ఉచితాలు. పాకిస్తాన్లో రాజకీయం అంతా అధికారం చుట్టూనే తిరుగుతుంది. డెవలప్మెంట్, ఎకనామికల్ గ్రోత్ ఇలాంటివి ఏవి అక్కడి నాయకులకు, ప్రజలకు ఇద్దరికి అవసరమే లేదు. అక్కడి రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలవాలి అంటే ప్రజలను ఆకట్టుకోవాలి. ప్రజలను ఆకట్టుకోవడానికి ఒకే ఒక్క మార్గం ఉచితాలు ప్రకటించడం. ఉదాహరణకి 2018లో ఇమ్రాన్ ఖాన్ అధికారం కోసం విపరీతమైన ఫ్రీ ప్రైస్ ప్రకటించాడు. ఫ్రీ పవర్, పెట్రోల్ మీద ₹21 సబ్సిడీ, డీజిల్ మీద ₹51 సబ్సిడీ ప్రకటించాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత తన హామీలు నెరవేర్చుకున్నాడు. దాంతో 2022 వరకు 4 ఏళ్ల పాటు ఇమ్రాన్ ఖాన్ అధికారంలో ఉన్నాడు. ఇమ్రాన్ ఖాన్ అధికారంలో ఉన్నన్ని నాళ్ళు అప్పులు చేస్తూ ఉచితాలను కొనసాగించాడు. ఇక ఇమ్రాన్ ఖాన్ పదవి నుంచి దిగిపోయే సమయానికి పాకిస్తాన్ అప్పులు $399 ట్రిలియన్. వీటిలో ఇమ్రాన్ ఖాన్ ఒక్కడే 3.5 సంవత్సరాలు చేసిన అప్పు $149 ట్రిలియన్. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇమ్రాన్ ఖాన్ ఉచితాల మీద ఎంత ఖర్చు చేశాడో అని. దాంతో 2022లో ఇమ్రాన్ ఖాన్ని దించి షాబాబ్ షరీఫ్ ప్రధాని అయ్యాడు. ఈయన ఇమ్రాన్ ఖాన్ ఇచ్చిన సబ్సిడీలు అన్నింటినీ ఎత్తేశాడు. ఇక సబ్సిడీ తీసేసిన వెంటనే పెట్రోల్, డీజిల్, పవర్ వీటన్నిటి ధరలు ఆకాశాన్ని అంటాయి. పెట్రోల్ మీద ₹21, డీజిల్ మీద ₹54 పెరిగింది. దాంతో ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెరిగాయి, వస్తువుల ధరలు పెరిగాయి. ఒక్కసారిగా పాకిస్తాన్లో ధరలు ఆకాశాన్ని అంటాయి. అప్పటికే ఆ దేశం అప్పుల్లో కూరుకుపోయి ఉండటం వల్ల IMF, వరల్డ్ బ్యాంక్ లాంటి సంస్థలు అప్పులు ఇవ్వలేదు. దాంతో దేశం పూర్తిగా దివాలా తీసింది. సో పాకిస్తాన్ పతనం వెనుక ఉన్న 3 ప్రధానమైన కారణాలు ఇవే. 1 ప్రభుత్వంలో మిలిటరీ జోక్యం, 2 అన్స్టేబుల్ గవర్నెన్స్, జియోపొలిటికల్ రిలేషన్స్, 3 ఫ్రీ బయస్. ఇవేమి ఇండియాలో లేవు అనుకుంటే పొరపాటే అవుతుంది. ఇండియాలో మిలిటరీ ఇంటర్ఫీరెన్స్ లేకపోవచ్చు, ఇండియాలో జియోపొలిటికల్ రిలేషన్స్ బలంగా ఉండి ఉండొచ్చు, ఇండియాలో స్టేబుల్ గవర్నమెంట్ ఉండి ఉండొచ్చు. కానీ ఇండియాలో పాకిస్తాన్ తరహాలోనే ఫ్రీ బయస్ అనగా ఉచితాలు అమలవుతున్నాయి. వీటి వల్ల పడుతున్న భారాన్ని ధరల పెరుగుదల రూపంలో మనం ఎప్పటికీ అనుభవిస్తున్నాం. ఇప్పటికైతే ఈ భారాన్ని భరిస్తున్నాం. కానీ ఉచితాలను, ఉచితంగా డబ్బు పంచడాన్ని ఇలానే కొనసాగిస్తే భవిష్యత్తులో మోయలేని భారం పడుతుంది. అప్పుడు ఇండియా కూడా పాకిస్తాన్లా ఆర్థిక పతనాన్ని ఎదుర్కోక తప్పదు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని ఇక్కడ నుంచి వెంటనే తీసుకురాబోతున్నాం. అవన్నీ మీ వరకు చేరేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.